అండి ఇవాల్టి మన స్పెషల్ ఎప్పుడు హడావిడిగా బిజీగా ఉండే మన జనాలందరూ ఈ నెల రోజుల్లో మాత్రం ఈ ఏరియాకి కంపల్సరీ వచ్చి తీరుతారండి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన బండి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆగిపోవాల్సిందే, అంత ఫేమస్ అనమాట. ఏంటా అనుకుంటున్నారా? ఈ పాటికి విజయవాడలో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కదా నేను ఎక్కడ వీడియో తీసాను అనేది. రంజాన్ స్పెషల్ అండి. రంజాన్ అనగానే గుర్తొచ్చే ప్లేస్ విజయవాడలో పంజా సెంటర్ అనమాట. ఈ నెల రోజులు పంజా సెంటర్లో ముస్లిమ్స్ చేసే స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఇలా ఫుడ్ స్టాల్స్ కింద పెట్టి అమ్ముతారనమాట. ఎన్ని రకాల ఐటమ్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లివర్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇలా ఒక్కటేంటండి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా కాదు, మనం ఎంత తింటే అంత అనమాట. దాంతోపాటు మనకి పండగకు సంబంధించిన సేమ్యాలు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, అత్తరు, బ్యాంగిల్స్, ఇలా ఒక్కటేంటండి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పక్క అంతా ఫుడ్ స్టాల్స్, ఇంకొక పక్క ఫలూదా, అలాగే పండగకి సంబంధించిన షాపింగ్ కూడా చేసేయచ్చు అనమాట. నాకైతే ఫలూదా చాలా ఇష్టం అండి ఇక్కడిది. మీలో ఎవరికైనా ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలీం ఎంత ఫేమస్, ఫలూదా కూడా అంత ఫేమస్ అనమాట. ఇంకా బిర్యానీ విషయం చెప్పక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను మంగళవారం పూట వీడియో తీశాను కాబట్టి నాకు కొంచెం వీడియో తీసుకునే ప్లేస్ ఇచ్చారు. శనివారం ఆదివారం అయితే అస్సలు వీడియో తీసుకునే ప్లేస్ కూడా ఉండదు, అంత జనం ఉంటారనమాట. మార్నింగ్ నుంచి డే అండ్ నైట్ వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు సర్వింగ్ చేసే వాళ్ళ చేతులు ఖాళీ ఉండవనే చెప్పాలండి బాబు, అంత జనం అనమాట. మేమైతే హలీం ఆర్డర్ పెట్టాము, దాంతోపాటు చికెన్ బిర్యానీ కూడా పెట్టాము. ఈ లోపల నేను మొత్తం జనాన్ని అందరినీ వీడియో తీశాను అనమాట. నచ్చిందా నా వీడియో? నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హే, హలీం వచ్చేసింది చూసారా, వేడిగా పైన నిమ్మకాయ పెట్టి అలా పిండుకొని తింటే మా ఆయన అయితే ఫుల్గా లాగించేశారు. దాంతోపాటు బిర్యానీ కూడా లాగించేసాం. బాయ్.